సంవాదం. ఒకసారి శనీశ్వరుడికి మానవులు ఎవరు తనను భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వరుడికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. అప్పుడు శనీశ్వరుడు స్వామివారితో ఇలా అన్నారు: స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయపోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలము ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటగా 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాగా 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను నీలవర్ణుడని. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీశుడను. సామాన్య మానవులకు విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నిన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య సవ్యాధి సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయం ఏమీ లేదని వెంకటేశ్వర స్వామి వరమిచ్చారు. సౌనకాది మహాములంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అడిగారు. సూతుడు చెప్పడం ప్రారంభించారు. కథ